బిగ్ బాస్ సీజన్ 8లో టికెట్ టు ఫినాలే టాస్క్ అంటూ మొదలైపోయింది. అయితే ఈ టికెట్ టు ఫినాలే టాస్క్లో అయితే మొదటి లెవెల్ అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్లో అయితే మొదటిగా రోహిణి అయితే విజయం సాధించింది. దాని తర్వాత సెకండ్ లెవెల్ టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. ఈ టాస్క్లో అయితే నిఖిల్ విజయం సాధించాడు. అయితే తనకొచ్చిన టికెట్ టు ఫినాలేని, తన ఎదురుగా పెట్టిన టికెట్ టు ఫినాలేని చూసుకుంటూ చాలా మురిసిపోతూ వచ్చేస్తున్నాడు నిఖిల్. అయితే ఈ బిగ్ బాస్ హౌస్లో చాలా లెవెల్స్ అయితే ఉంటాయి. మొదటి లెవెల్, రెండో లెవెల్ అయితే అవ్వడం జరిగింది. అయితే మొదటి లెవెల్లో రోహిణి, రెండో లెవెల్లో అయితే నిఖిల్ గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు రెండో లెవెల్లో గెలిచిన తర్వాత ఒక నైట్ మిడ్ నైట్ అయితే వెళ్ళి తన హౌస్లో పెట్టిన టికెట్ టు ఫినాలే ట్రోఫీని చూసి చాలా మురిసిపోతూ వచ్చేస్తూ ఉన్నాడు నిఖిల్. ఆ ట్రోఫీని నేను ఎలా అయినా గెలుచుకోవాలి, మొదటి లెవెల్ ఎలా అయినా గెలవలేకపోయాను, రెండో లెవెల్ గెలిచాను కదా, తర్వాత ఇప్పటి నుంచి వచ్చిన ప్రతి లెవెల్ని అయితే నేనే గెలవాలి, గెలిచి ఈ ట్రోఫీని గెలుచుకోవాలి అంటూ ఆ ట్రోఫీని చేతులతో పట్టుకొని చాలా మురిసిపోతూ కనిపిస్తూ ఉన్నాడు నిఖిల్. అయితే నిఖిల్ అయితే విజయం సాధిస్తాడు అని కనిపిస్తుంది. కానీ తనకి తగ్గట్టే మరో వ్యక్తి ఉన్నారు ఈ హౌస్లో. ఎవరు అంటే గౌతమ్. అయితే గౌతమ్ అలా నిఖిల్ మధ్య మామూలుగా లేదు రచ్చ.